కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా ఈ క్యూర్ ప్రాంతంలోని కోర్ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఈ 22A అంశం నిషేధిత జాబితాలో మా భూమి ఉందంటే మా భూమి ఉందని, దానికి ప్రతిపక్షాలు కొన్ని నిజాలు, ఆ నిజాల చాటున కొన్ని అబద్ధాలను కూడా చిత్రీకరిస్తూ ప్రజల్ని ప్యానిక్లోకి తీసుకుపోయే అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రావడంతోనే ఆ శాఖ మంత్రిగా గడిచిన 4 వారాల నుంచి ప్రతి వారం ప్రతిరోజు మార్నింగ్ రివ్యూ చేస్తూ ప్రతి వారం ప్రతి మండే నాడు ప్రత్యక్షంగా ఉన్నతాధికారులు, జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులతో రివ్యూ చేసుకుంటూ టైం టు టైం వాటిని రిజాల్వ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏవైతే యథార్థంగా జరిగాయో నాకు తెలిసి ఈ రోజుకి ఏవైతే జెన్యూన్గా 22Aలో మావి ఉన్నాయి, మేము గతంలో వివిధ జీవోల ద్వారా, వివిధ ఆర్డర్స్ ద్వారా, వివిధ మెమోల ద్వారా ప్రభుత్వం ఆక్షన్లో కొనుక్కున్నాము, ఇలా మాకు సంక్రమించిన ఆస్తి ఇది, ఒక సర్వే నెంబర్లో ULCలో కొన్ని క్లియర్ అయినాయి, కొన్ని క్లియర్ కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అంశాలన్నిటినీ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఆర్డర్స్, అవి జీవోలు కానివ్వండి, మెమోలు కానివ్వండి, వివిధ రూపంలో ఉన్న ఆర్డర్స్ అన్నిటినీ ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ కింద వాటన్నిటినీ అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన మరుక్షణం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్, అదే రకంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ గారు ఒక పక్కన ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీ గారు లోకేష్ గారు ఒక పక్కన ఉన్నారు, 4 జిల్లాలు కలెక్టర్లు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లు, వెనక కూర్చున్నవారు డిఆర్ఓలు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసర్స్, అదే రకంగా రెవెన్యూతో సంబంధించిన ఆఫీసర్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీసర్లు కూడా వెనక్కి కూర్చున్నారు. ఇంతకుముందే సుమారు 2.5 గంటలు ఫైనల్గా రివ్యూ చేసుకొని మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న రైతులు, భూములు ఉన్న ఆసాములతో పాటు రాష్ట్రంలో మిగతా ఏవైతే రోజుకొక కొత్త కథ అల్లిన కొత్త కథని గోడలో కొట్టొచ్చినట్లు కనిపించే చిత్రీకరించే దానికి సంబంధించింది కూడా వివరించాలని పేపర్స్తో మీ ముందుకు రావటం జరిగింది. మొన్న చెప్పినట్లు ఏవైతే కొన్ని యథార్థాలు ఉన్నాయన్నామో ఆ యథార్థాలకు సంబంధించిన అన్ని అంశాలు, ఆ జీవోలు, మెమోలు అన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఏవైతే స్లాట్స్ బుక్ చేసుకున్నారో 98% స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్లు చెయ్యగలిగేవి. 22A పరిధిలోకి రిలాక్సేషన్ గతంలో వచ్చి ఉన్న వాటిని రిలాక్సేషన్ చేసిన వాటిని క్లియర్ చేయటం జరిగింది. కొన్ని చోట్ల ఒక 3, 4, 5 ఈ స్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అవి దేవాదాయ భూముల కింద, అదే రకంగా భూదాను భూముల కింద ఉన్న కారణంగా ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డిలో ఇవి 2 ఉన్నాయి. వాటికి సంబంధించిన వాటిని చేయలేము అని 3-4 సుమారుగా 300, 302 స్లాట్లు బుక్ అయితే ఈ రోజుకి దాంట్లో ఒక 12, 13 చెయ్యలేని వాటిని చెయ్యలేనని రిజెక్ట్ చేయడం జరిగింది. మీ ద్వారా ఎవరైతే స్లాట్లు బుక్ చేసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారో నాకు తెలిసి ఈ వీకెండ్ లోపు వీళ్ళు గతంలో స్లాట్లు బుక్ చేసి వివిధ కారణాల చేత రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళ పేమెంట్లు కూడా
ఈ వీక్ ఎండ్ లోపు ఆ పేమెంట్లన్నిటిని కూడా వారి ఖాతాకి తిరిగి పంపటం జరుగుద్దని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా క్యూర్ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఉదాహరణకి రిజిస్ట్రేషన్ చేయలేని చాలా మంది ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి మాది జనతా గ్యారేజ్ అనో, మాది ఆ గ్యారేజ్ అనో, ఈ గ్యారేజ్ అనో, టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయటం లేదో అంటున్నారు. ఈ టోల్ ఫ్రీ అనే నెంబర్లకు సంబంధించిన దాంట్లో సుమారు 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబరు 17వ తారీఖు నేను అనౌన్స్ చేశాను. 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి అంశాలు పెట్టాం. ఫస్ట్ డే నాడు 2 కాల్ ఇది లైన్స్ 2 లైన్స్ అవైలబిలిటీతో మేము పెట్టాం. తర్వాత దాన్ని 20కి ఇంక్రీజ్ చేశాం. మొదటి రోజు సుమారు 116 కాల్స్ వచ్చాయి. 19వ తారీఖు నాడు 168 కాల్స్ వచ్చాయి. 20వ తారీఖు నాడు 200 కాల్స్ వచ్చాయి. 21వ తారీఖు నాడు 369 కాల్స్ వచ్చాయి. 22వ తారీఖు నాడు 309 కాల్స్ వచ్చాయి. రమారమి 1162 కాల్స్ వచ్చాయి. ఈ 1162 కాల్స్ లో అగ్రికల్చరల్ ల్యాండ్ కు సంబంధించింది 614, నాన్ అగ్రికల్చర్ కు సంబంధించింది 547 రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన కాల్స్ ఇవి. ఉదాహరణకి ఈ కాల్స్ లో ఓవర్లాప్ ఉన్న కాల్స్ తీసేసిన తర్వాత మిగిలిన కాల్స్ 980, అంటే ఓవర్లాప్ కాల్స్ వచ్చి నియర్లీ 200 కాల్స్ రిపీటెడ్ గా రావటం వల్ల వాటిని సింగిల్ కాల్ కింద ట్రీట్ చేస్తే 980 కాల్స్ వచ్చాయి. అగ్రికల్చర్ 547, నాన్ అగ్రికల్చర్ 433. రంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్ గా 258 కాల్స్ వచ్చాయి, అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్. మేడ్చల్లో 149 వచ్చాయి. సంగారెడ్డిలో 82 వచ్చాయి. కామారెడ్డిలో 44 వచ్చాయి. యాదగిరి భువనగిరిలో 40 వచ్చాయి. సిద్దిపేటలో 35 వచ్చాయి. ఇలా రమారమి రిపీట్ అయిన కాల్స్ తీసేసిన తర్వాత వచ్చిన కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్ కి 980 కాల్స్ వచ్చాయి. వీటికి సంబంధించిన ఏ జిల్లాకు సంబంధించిన కాల్స్ ని ఆ జిల్లా కలెక్టర్లకి ఫార్వర్డ్ చేయటమే కాకుండా ఇప్పుడు నేను సమీక్షించినప్పుడు దీంట్లో ఎలిజిబిలిటీ అంటే 20 గవర్నమెంట్ ఆస్తులు కాకుండా ప్రైవేటు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలు తక్కువ ఉన్నాయి. ఎక్కువగా ఎప్పటి నుంచో మాది ఇది రాలేదు, మాది సర్వే కాలేదు, ఇతరత్ర కాల్స్ కూడా రిలేటెడ్ కాల్స్ హైయెస్ట్ గా దీంట్లో వచ్చినట్లు మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఏవైతే ఈ 22A సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆగిది ఇతరత్ర ఉన్న వాటిని కూడా జెన్యూన్ ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్ 24 hours ఆబ్లిక్ హైయెస్ట్ పోతే 36 hours. ప్రతి దాన్ని ఏవైతే చెప్పిన ప్రతి దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు ఫైనలైజ్ చేశాం. భవిష్యత్తులో కూడా ఇదే ఫాస్ట్ ట్రాక్ లో ఏవైతే నేను నిన్నటికి ఈ రోజుకి అన్ని కూడా రిజాల్వ్ అయ్యాయని చెప్తున్నానో ఎక్కడైనా 1 ఆగిపోయి ఉన్నా ఎవరూ కూడా ప్యానిక్ కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా ఆగి ఉన్నా కూడా సేమ్ జీవోలు సేమ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల వెబ్సైట్, ఓపెన్ వెబ్సైట్ లో కూడా వీటిని అప్లోడ్ చేశాము. కాబట్టి ఆ అప్లోడ్ చేసిన దాని బేస్ తో మీ వాటిని ఇమీడియట్లీగా రిజిస్ట్రేషన్ కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇలా అధికారులకు ఆదేశించాం. అదే పద్ధతిలో ఈ గడిచిన వీక్ డేస్ 10 days నుంచి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద 24/7 ఈ గడిచిన వారం రోజులు వాళ్ళు డెడికేటెడ్ గా పనిచేశారనేది కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంతేకాదు దీంతో ఏవైతే జీవోలు నేను అప్లోడ్ చేశానని చెప్తున్నానో ఉదాహరణకి దీంతో పాటు మీడియా మిత్రులు ప్రజలు కూడా గమనించాలి. ఈ పానిక్ టైంని క్రియేట్ చేసిన ప్రబుద్ధులు ఉన్నారా, లేకుంటే దీన్ని అడ్డం పెట్టుకొని
ఎవరైనా దీన్ని అడ్డం పెట్టుకొని ఇగో మా దగ్గర ఈ జీవోలు ఉన్నాయి మాది కూడా రిజిస్ట్రేషన్ చేయండి అని కొంతమంది దొంగ జీవోలు దొంగ మెమోలు కూడా తీసుకొని వస్తున్నారు. ఉదాహరణకి ఇది సబ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ అయ్యారు. 22/4/2026 డేట్తో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ సంతకం పెట్టాడని ఇదిగోండి ఒక మెమోని ఈ ల్యాండ్ క్లియర్ చేశారు, దీన్ని మీరు మనకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరని అడుగుతున్నారు. ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేశాం, ఇప్పుడే అధికారులకు చెప్పాను, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తున్నాం. సేమ్ ఇదే రకంగా ఇదే మేడ్చల్ జిల్లాలో 2/6/2026 డేట్తో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈఎల్సీ పేరుతో మరొక బోగస్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రభుత్వాన్ని ఏదో కంగారులో పెట్టి ప్రజలని పానిక్ లో పెట్టి ప్రభుత్వాన్ని స్ట్రెస్ లోకి తీసుకొచ్చి ఇటువంటి లెటర్ల ద్వారానో ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనో అది సాధ్యమయ్యే పని కాదు. దయచేసి అటువంటి ఆలోచనని డ్రాప్ కావాలని ఈ వేదిక ద్వారా ఇటువంటి ఆలోచన వ్యక్తులకి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, గట్టిగా మందలిస్తున్నాను కూడా. ఈ ఇద్దరి మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాం. అదే రకంగా CS7 CS14 ఇదొక డిబేటబుల్ సబ్జెక్ట్. CS7 CS14 కి సంబంధించింది అత్యధికంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఈ భూములు ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో వివిధ ఫోరంల మీద కొట్లాట, మీది నాది నాది మీది అని ఒక్కొక్క ఫోరంలో ఒక్కొక్కరు గెలవటం ఒకళ్ళు ఓడిపోవటం, అంటే ప్రభుత్వ పక్షాన వర్సెస్ ప్రైవేటు పక్షాన. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటూ వస్తుంది. అయితే ఏవైతే ఆనరబుల్ కోర్టులలో ఆర్డర్ల ద్వారా వివిధ ప్రభుత్వాల టైంలో, గత ప్రభుత్వంలో కూడా మేము వచ్చిన తర్వాత అయితే ఒక్కటి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అది ఏది ఇచ్చిన పర్మిషన్ ఇందాకేదో అనుకున్నాం. ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ ఇచ్చిన పర్మిషన్లకు సంబంధించి ఆనరబుల్ కోర్టులు ఇచ్చిన పర్మిషన్ల బేస్తో ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో అవి లేఅవుట్ల కోసం కానివ్వండి, లేకుంటే ఐరేజ్ బిల్డింగ్లకు సంబంధించింది కానీ సబ్జెక్ట్ కండిషన్ ఆనరబుల్ సుప్రీం కోర్టులో ఏ కేసు అయితే పెండింగ్ ఉందో ఆ కేసుకు సంబంధించిన సబ్జెక్ట్ ని ఆ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసి కేసు నెంబర్ మెన్షన్ చేసి సుప్రీంకోర్టు తుది ఆదేశాల అనుసారం ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అవి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించడం జరిగింది. సబ్జెక్టు కండిషన్ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్. గతంలో హైకోర్టు ఇచ్చిన, హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన, లేకుంటే సుప్రీంకోర్టులో కింద బెంచీలు ఇచ్చిన, వీటన్నిటికీ సంబంధించింది ఫైనల్ గా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ లో ఉంది కేసు. ఆ ఫుల్ బెంచ్ కి సంబంధించిన బేస్ తో ఇవి డిపెండ్ అయి ఉంటాయి. దీంట్లో మనం ఒకటి కూడా మళ్ళీ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2017లో ఆనాడు పిసిసి అధ్యక్షులు, ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కేసు మీద చాలా కొట్లాడారు. ఇది కూడా CS7 CS14 కి సంబంధించిన అంశం. మీరందరూ వినాల్సింది, ఆ రోజున్న ప్రభుత్వంలోని ప్రముఖులు ఎస్ క్లాస్ బెంజ్ కారుని ఇచ్చారని, ఈ ఎస్ క్లాస్ బెంజ్ కారు కారణంగానే సుమారు 1509 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని, ఈ ఎస్ క్లాస్ బెంజ్ కారు కారణంగానే సుమారు 860 ఎకరాలు రిజిస్ట్రేషన్లు సుమారు 6 డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు అయ్యాయని, ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఎండి ఆ ఎస్ క్లాస్ కారుని తీసుకున్నాడని, దీనికి సంబంధించిన అంశం ఆనాడు పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు
ఆనాడు పిసిసి అధ్యక్షుల వారు దీన్ని రేట్ చేసిన సందర్భంలో దీని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయి తప్పని పరిస్థితుల్లో ఆ డాక్యుమెంట్ని ఆనాటి ప్రభుత్వం చావు తప్పి కన్ను లొట్టబోయిందన్నట్లు తప్పును అంగీకరించకుండా గుసాయించుకుంటా వాటిని డాక్యుమెంట్ని స్టిల్ ఈ కేసు ఇస్ పెండింగ్. అంటే ఇదే టైంలో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది. ఆనాడు కూడా ముందు సిఎస్ ఏదైతే 22A అనే అంశాన్ని లేవనెత్తి ఈ 22A అంశం ద్వారా ఇటువంటి అన్నిటిని కూడా పుష్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే వారి స్వలాభం కోసం నిజంగా జెన్యూన్ ఉన్న వాటిని మేము జెన్యూన్ చెప్తున్నాం, జరిగిన ఏమన్నుంటే జరిగినాయని చెప్తున్నాం. వారి స్వలాభం కోసం వారికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని పుష్ చేయటం కోసం ఈ తెర ముందు సామాన్య నా కుటుంబ సభ్యుల్ని పెడతారు, తెర వెనక నుంచి వారి ఏజెండాని ఇంప్లిమెంట్ చేయాలని తాపత్రయపడతారు. ఈ వేదిక ద్వారా వారిని ఒకటి అడగదలుచుకున్నాను. దీని మీద ఏదైతే ఆనాడు ఎస్ క్లాస్ బెంచ్ కార్ ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఎండీకి ఒక ప్రబుద్ధుడు కారిచ్చాడనే రచ్చ లెగిసి అది చిలికి చిలికి గానివానై 806 ఎకరాలు 811 ఎకరాలు 5 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ అయిన దాని మీద ఎంక్వైరీ చేయటానికి ఈ ప్రభుత్వం ఈనాడు రెడీగా ఉంది. ఈ సిఎస్ 14 CS7 CS14 కి సంబంధించిన ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి అనే చెప్పబడే ఈ ఆస్తికి సంబంధించిన అంశం ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక ఎండి ఒక ల్యాండ్ లార్డు తన పేరుతో ఉన్న ఎస్కాస్ బెంచ్ కారుని ఇచ్చిన సందర్భంగా బయటికి తీగ లాగితే డొంకంతా కదిలిందన్నట్లు ఆ కదిలిన స్టోరీ కూడా అదే మోడల్లో ఈనాడు మళ్ళీ వీళ్ళు దాన్నే రిపీట్ చేయాలని తాపత్రయపడటం బాధాకరం, చాలా బాధాకరం అనిపిస్తుంది. అంతేకాదు ఏదైతే ఉదాహరణకి రంగారెడ్డి జిల్లాలో నాదర్గుల్ ఉంది. ఈ నాదర్గుల్లో సర్వే నెంబర్ 773, 775, 776 అండ్ 786 ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన మ్యాప్ ఇది. ఈ మ్యాప్కు సంబంధించిన దాంట్లో యుఎల్సి సబ్జెక్ట్ ఇది. ఈ రెడ్ కలర్ లో ఉన్నది ఏదైతే ఉందో యుఎల్సి క్లియర్ కాలే, యుఎల్సి అప్లై చేసుకోలే, స్టిల్ వాళ్ళు అప్లై చేసుకోలే. మిగిలిందంతా కూడా యుఎల్సిలో వాళ్ళు అప్లై చేసుకొని క్లియర్ చేసుకున్న అంశం. ఈ అప్లై చేసుకొని ఈ లేఅవుట్ ఈ రెడ్ కలర్ లో ఉన్నదాన్ని కూడా వాళ్ళు ఈనాడు మాది ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేయటం బాధాకరం. ఇది ఆల్రెడీ యుఎల్సి క్లియర్ కాకపోతే ఆటోమేటిక్ గా అది ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉండే ఆస్తినే కాకుండా ఎలా ఉంటది? అదే రకంగా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో మల్కాజ్గిరి విలేజ్ అండ్ మల్కాజ్గిరి మండల్లో మల్కాజ్గిరి హెడ్ క్వార్టర్ లోనే సేమ్ సర్వే నెంబర్ 68/1, 70/1, 71 ఇది కూడా ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది యుఎల్సి క్లియర్ అయినాయి. ఈ రెడ్ కలర్ కి సంబంధించి కనీసం వాళ్ళు యుఎల్సి కూడా అప్లై చేసుకోలేదు. యుఎల్సి క్లియర్ అయిన వాళ్ళు ఏం మాట్లాడరు, అది క్లియర్ అయినాయి, జీవోలు అప్లోడ్ చేసినాం, ఇబ్బంది లేదు. కానీ ఈ రెడ్ కలర్ లో ఉన్నది యుఎల్సి క్లియర్ కాని వాటిని మరి అది గవర్నమెంట్ ఆస్తి కిందనే ట్రీట్ చేయాల్సి ఉంటుంది అప్ టు యుఎల్సి క్లియర్ అయ్యేంత వరకు. కానీ అక్కడ యాప్డేషన్స్ కట్టుకున్నారు. యాప్డేషన్స్ కట్టుకొని వీళ్ళు కూడా ప్రభుత్వం ఆస్తిని ప్రొవిడెంట్ లిస్ట్ లో పెట్టిందనో ఇతరత్రో మాట్లాడే దాంట్లో అర్థం లేదు. తప్పకుండా
ఈ యుఎల్సీకి సంబంధించింది అతి కొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంటది. దాన్ని ఆ టైంలో మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా దాన్ని మీది జెన్యూన్ గా మీద ఉంటే దాన్ని క్లియర్ కూడా చేస్తది అని కూడా ఆ మిత్రులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక పదే పదే అబద్దాలరావు గారు ఇంకోటి చెప్తాడు. సీఎం గారికి సంబంధించిన ప్లాట్ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని. ఏదైతే ఈ సర్వే నెంబరు ఎంతండి 403, ఈ 403 అనేది సంబంధించిన సర్వే నెంబర్ సుమారు ఎన్ని ఎకరాలమ్మా? 1288 ఎకరాలు. ఈ 1288 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కేవలం 2 ప్లాట్లు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి. ఎస్, ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నదాన్ని డిమార్కేషన్ చేసే దాంట్లో ఏదైతే దీదాన్ కలెక్టర్ గారు, ఇప్పుడు ఈ కలెక్టర్ గారు కాదు, పాత కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆనరబుల్ హైకోర్టు ఆదేశాల అనుసారం ఏదైతే అప్లోడ్ చేసేటప్పుడు ఈ సర్వే నెంబర్ నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి గారు ఈ సర్వే నెంబర్ ని మొత్తాన్ని లైక్ భువనగిరిలో పెట్టినట్టు ఈ సర్వే నెంబర్ మొత్తాన్ని ప్రొహిబిటెడ్ లో సింపుల్ గా 2 ప్లాట్ల గురించి పెట్టారు. ఆల్రెడీ వాటిని రెక్టిఫై చేశాం. దీంట్లో ముఖ్యమంత్రి గారిదే కాదు, నాదే కాదు, ఆ లిస్టు ప్రకారం అందరం ఉన్నట్టు. అవన్నీ ఓన్లీ ఉన్నది 2 ప్లాట్లు ప్రొహిబిటెడ్ లిస్ట్ కి సంబంధించి. ఈ 1600 చిల్లర ఎకరాలను కూడా ఆ సర్వే నెంబర్ మొత్తం మెన్షన్ చేయటాన అది కరెక్షన్ చేశాం. ఒక ఎగ్జాంపుల్ జరిగిందని చెప్తున్నాను. అదే రకంగా సంగారెడ్డి ప్రాంతంలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి. అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు. సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నెంబర్ 172 భూమి ప్రభుత్వాన్ని. అదే విలేజ్ లో 173 ప్రైవేట్ ప్రాపర్టీ. అన్నారం గ్రామం, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి జిల్లా, సర్వే నెంబర్ 172 అది గవర్నమెంట్ ల్యాండ్. 173 ప్రైవేట్ ల్యాండ్. ఇక్కడ డిస్ప్యూట్ ఏం లేదు. కానీ 173 ప్రైవేట్ నెంబర్ పేరుతో ఈ 172లో 173లోనే అన్ని పర్మిషన్లు ఉంటాయి. కానీ కన్స్ట్రక్షన్ చేసింది 172లో. ఈ చేసి దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని హోల్డ్ చేశారు. ఇలా చేసిని ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. ఇలా చేసినవి కూడా డబుల్ డిజిట్ లో కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇలాేమి ప్రభుత్వం వాటిని పడగొట్టదు అనే డిబేట్ అది సపరేట్. కానీ దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టకుండా ఏదైతే వాళ్ళు తీసుకున్న సర్వే నెంబర్, పట్టా భూమి సర్వే నెంబర్కి సంబంధించిన దాంట్లో కట్టకుండా ప్రభుత్వ సంబంధించిన దాంట్లో కట్టి నాకు ప్రభుత్వం 22A పెట్టింది. 22A 173లో మేము పెట్టడంలా. 172 ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో పెట్టాం. సో దీనికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వం మాట్లాడుతున్నారో మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి. ఇది మీ టైంలో ఇచ్చిన పర్మిషనే. ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు. సో ఇటువంటి సుమారుగా ఓన్లీ నాకు సంగారెడ్డిలోనే 9-10 ప్రాపర్టీలు ఉన్నాయి. ఇందాక గౌరవ కలెక్టర్ గారు నాకు ఇచ్చిన బ్రీఫింగ్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది మీకు. లైక్ మేడ్చల్ ఉన్నాయి, రంగారెడ్డి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన దాంట్లో ఏం సూచన తలుచుకున్నారు మీరు? అదే రకంగా మేడ్చల్ జిల్లా ఉంది. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లో రెవెన్యూ విలేజ్, దానికి ఆనుకొని ఉన్న హ్యామ్లెట్ ఉంది.
ఒరిజినల్ రెవెన్యూ విలేజ్, దానికి హ్యామ్లెట్ ఇంకొక విలేజ్, 2 విలేజ్లు కలిసి ఉంది, విశాలంగా ఉంది. అది మోర్ దాన్ 2-3,000 ఉంటుంది. సో ఒక 2-3 వేల సుమారుగా చెప్తున్నాను, 2-3 వేల ఎకరాలు ఆ రెవెన్యూ విలేజ్ టోటల్ విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలో ఇది మేం చేసింది కాదు, అప్పటి ప్రభుత్వం చేసిన దాంట్లోనే సర్వే నెంబర్ అంటే రెవెన్యూ విలేజ్ సంబంధించి 1 నుంచి మొదలెట్టి చివరి దాకా ఎన్ని నెంబర్లైనా ఉండొచ్చు. అలా కాకుండా సర్వే నెంబర్ మెయిన్ విలేజ్ కి 1 ఇచ్చారు, యామ్లెట్ విలేజ్ కి 1 ఇచ్చారు. ఒకే సర్వే నెంబర్ ఉన్న యామ్లెట్ కి సపరేట్ సర్వే నెంబర్ ఇచ్చారు. దాంతో డిస్ప్యూట్ మొదలైంది. డిస్ప్యూట్ మొదలవటం వల్ల దాన్ని ఏదో ప్రభుత్వం చేస్తుంది అంటాడు. అంటే ఒక్క రెవెన్యూ విలేజ్ లో ఒకటే సర్వే నెంబర్ ఉంటుంది, 1, 2, 3, 4, 5 అని. ఇక్కడ ఒక 1, ఇంకొక దగ్గర 1 ఉంది. ఈ 1 ఉండడం కారణంగా అక్కడ డిస్ప్యూట్ అనేది ఆటోమేటిక్ గా రేజ్ అయింది. సో దాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో రిజాల్వ్ చేస్తాం. దానికి కూడా ప్రాపర్ గా ఏదైతే ఇప్పుడు మనం సర్వే అనుకుంటున్నామో మళ్ళీ చెప్తాను కంటిన్యూషన్ లో, దాంట్లో ఇటువంటి సమస్యలన్నీ కూడా భవిష్యత్తులో రిజాల్వ్ కాబోతున్నాయి. అదే విధంగా ఇక భూదాన్ ల్యాండ్ ఉంది. ఏ విలేజ్ అది? రంగారెడ్డి గారు 22 acres ఉంది. మహేశ్వరం మండలం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహేశ్వరం మండలంలో రంగారెడ్డి జిల్లాలో 22 ఎకరాలు ఒకటి సర్వే నెంబర్ ఉంది. మహేశ్వర విలేజ్ మహేశ్వరం మండలంలోనే 22 ఎకరాలు సర్వే నెంబర్లో 2 ఎకరాలు ఆసామి భూదానం కింద ఇచ్చాడు. సర్టిఫికెట్ అయింది. 1, 2, 4 ఏమంటామండి, ఫామ్ 1, 2, 3, 4 ఇచ్చారు. వాటి బేస్ తో సర్టిఫికెట్ కూడా ఇది భూదాన్ ల్యాండ్ కింద సర్టిఫై చేశారు. సర్టిఫై చేసిన తర్వాత ఈ 22 acres కి సంబంధించిన టోటల్ దానికి ఒరిజినల్ పట్టాదారు ఎవరైతే 2 acres ఇచ్చారో 22 acres గతంలోనే పాస్బుక్లు ఇష్యూ అయిపోయింది. ఈ 2 acres ని యాడ్ ఐడెంటిఫై చేయాలనేది క్లారిటీ రాని కారణంగా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది హైయెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మెయిన్ ఈ ప్రైమ్ ఏరియాలో. ఐడెంటిఫై చేయని కారణంగా అది టోటల్ గా 22A లో పెట్టారు. సర్టిఫికెట్ ఏమైనా బోగసా? వాళ్ళు ఇచ్చింది భూదానికంటే బోగస్ కాదు. సో కేస్ బై కేస్ ఇటువంటి వాటిని రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అది కొంచెం ఇటువంటి భూదానికి సంబంధించిన కొద్దిగా టైం పట్టుద్ది. వెరీ సెన్సిటివ్ సబ్జెక్టు కాబట్టి ఆనరబుల్ కోర్టులు కూడా కేసు బై కేసు డిఫరెంట్ ఇచ్చి ఉన్నాయి. వాటన్నిటినీ సుప్రీంకోర్టులో గతం నుంచి కొట్లాడుతున్నారు. వాటికి సంబంధించిన దాంట్లో ఏవైతే అక్కడున్న ఆసాములు ఉన్నారో తొందరపడొద్దు, జెన్యూన్ వాటిని క్లియర్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా ఒక పొరపాటు జరిగింది. మన పక్క నైబర్ స్టేట్లు చూస్తే సర్వే మీద ఫుల్ ఫోకస్ పెట్టి సర్వే చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అటు కర్ణాటక కానివ్వండి, ఇటు మహారాష్ట్ర కానివ్వండి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ కొంత చేశారు. నిజంగా ఆనాటి 10 సంవత్సరాల్లో ధరణిని తీసుకొచ్చినప్పుడు, లేదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ఈ ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు వీక్ ఉన్నాయనేది అందరికీ తెలుసు. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే సర్వే చేయాలనే కాన్సెప్ట్ ని ఆనాటి 10 సంవత్సరాల్లో థింక్ చేసి సర్వే చేసి ఉంటే ఈనాడు ఈ సమస్యలు ఇన్ని వచ్చిండే కావు. వస్తే అరాకొర వచ్చిండొచ్చు, కానీ మేజర్ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యాయి. సర్వే చేయని కారణంగా ఏదో చట్టం తెచ్చాం ధరణి, ఆ ధరణితో ఫస్ట్ 7 నెలలు రిజిస్ట్రేషనే కాలే. తర్వాత ఆ ధరణి అడ్డం పెట్టుకొని ఏమేమి జరిగినాయి కూడా మీకు చెప్పాల్సిన సందర్భం ఉంది, చెప్తా. తర్వాత
మేజర్ మెదక్లో అది ఇందాక అనుకున్నాగా సంగారెడ్డి మెదక్ ఎస్ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా 22A మీరు పెట్టారు 22A మీరు పెట్టారు అని అంటే పెట్టింది చాలా తక్కువ పెట్టింది ఏదో కూడా మీకు చెప్తా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో చిప్పంతుర్తి సికింద్రాపూర్ ఈ రెండు రెవెన్యూ విలేజ్లు సపరేట్ ఒక దాంట్లో 122 ఎకరాలు ఒక దాంట్లో 400 చిల్లర ఎకరాలు ఈ రెండు కూడా ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ భూములు ఈ ప్రభుత్వ భూముల్ని జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు జస్ట్ 1-2 months ముందు మీ మీడియాలోని ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పేపర్లు తప్ప టీవీలు తప్ప అందరూ వీటిని మీరు ఫోకస్ చేశారు ఒకసారి ఎలక్షన్ కి ఒక 2 months బిఫోర్ మీ పేపర్ కటింగ్స్ చూడండి ఈ 522 ఎకరాలు ఓఆర్సీల పేరుతో 8 నుంచి 12-13 ఎకరాలు ఒక్కొక్కరికి ఓఆర్సీలు ఇచ్చి ఓఆర్సీలు ఇచ్చిన ఆ రోజో తెల్లవారో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ ప్రబుద్ధులు ఈ అబద్దాలరావు గారే ప్రధాన పాత్రధారి దాంట్లో వాటిని ఓఆర్సీల పేరుతో ఇది ఒక ఎగ్జాంపుల్ అని నేను మీకు చెప్పేది అదే రకంగా సేమ్ పక్క జిల్లా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి విలేజ్ రెవెన్యూ విలేజ్ ఈ పోతిరెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ లో కూడా సైజబుల్ గా మోర్ దాన్ ఒకే విలేజ్ లో ఒక 7-8 సర్వే నెంబర్లలో 1958 అంటే 1958 యాక్ట్ ప్రకారం ఒక జీవో ఉంది 58 ముందుకు అసైన్మెంట్ ఇచ్చుంటే దాన్ని అమ్ముకునే రైట్ ఉంది అనేది ఒక క్లాజ్ ఉంది దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ల్యాండ్ 1958కి ముందే అసైన్డ్ చేశారు అని వారి ఫైల్లో రాసుకుంటారు 58కి ముందే చేసిన అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయా అంటే గవర్నమెంట్ రికార్డు డాక్యుమెంట్ లో ఎక్కడా దొరకదు కేవలం ఆ అబద్దాలరావు గారు ఆ కలెక్టర్కి చెప్తాడు ఆ కలెక్టర్ రాసుకొని వాటిని క్లియర్ చేసి వాటిని అమ్ముకొని టైటిల్స్ వాళ్ళకి వేరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మారు ఎస్ అది పేదోడి భూమి అసలు అది అసైన్మెంట్ ఇచ్చిన ఆధారాలే లేకుండా మీరు 1958కి ముందు ఇచ్చిందని మీకు మీరు సర్టిఫై చేసుకొని ప్రభుత్వ స్థలాన్ని మీరు పేదోడికి అంటగడితే ఇస్తే మరి 22A పెట్టక దేంట్లో పెట్టాలి సార్ ఇటువంటి వాటిని రెగ్యులేట్ చేసుకోవటం కోసం ఎగ్జాంపుల్ ఈ కొన్ని మాత్రమే ఇప్పుడు మీకు చెప్పింది మిగతా సందర్భం వచ్చినప్పుడు అవన్నీ మీకు ఇస్తా నోటుతో ఇస్తా ఇది కాకుండా పదే పదే మిత్రులు వాళ్ళు ఏదైతే అభియోగం మోపుతుంటారో డీటెయిల్స్ కూడా మీకు మా సిసిఎల్ఐ గారు పేపర్ గా 2023 డిసెంబర్ 7వ తారీఖు నాటికి ఎంత ఏరియా ప్రొఫిటల్ లిస్ట్ లో ఉంది డిసెంబర్ 7 2023 నాటికి ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఎంత ఉంది అదే రకంగా ఎండోమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అసైన్ ల్యాండ్ ఎంత ఉంది ఇదన్నీ ప్రొఫిటల్ లిస్ట్ లో వచ్చాయి ఇది కాక అమాం బాప్తి ఏదన్నా ఉన్నా కూడా అది కాకుండా ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది ప్రైవేట్ ల్యాండ్ లో ఆనరబుల్ కోర్టుల ద్వారా ఆనాటి ప్రభుత్వమే ఉంచిన ప్రొఫిటల్ లిస్ట్ ఎంత నిన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొఫిటల్ లిస్ట్ లో పెట్టింది ఏంటి ప్రొఫిటల్ లిస్ట్ లో సేమ్ ఫార్మెట్ లో మీకు ప్రతి మీడియా మిత్రులకి ఆఫ్టర్ దిస్ మీ ప్రెస్ మీట్ తప్పకుండా మీ అందరికి కాపీ అఫీషియల్ గానే ఇస్తా దాంట్లో లక్షల ఎకరాలు పెట్టారనో అపనిందలు ఉన్నదేంది పెట్టింది ఎస్ ఏం పెట్టినవనేది చెప్పిన మీరు యాడైతే
ప్రభుత్వ స్థూముని కొల్లగొట్టాలని వేలాది ఎకరాలు ప్లాన్ స్కెచ్ గీశారు. అక్కడ పెట్టింది డైరెక్ట్ నేను చెప్తున్నా. కానీ పేదోళ్ళ దాడ పెట్టాలని ఉద్దేశం లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చూస్తుంటాం ఊర్లలో రోడ్డు మీద పోతుంటే, మోటార్ సైకిల్ మీదనో కారు మీదనో పోతుంటే మొరుగుతా ఉంటే వెంటబడి ఉరికొస్తా ఉంటాయి. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకటి. ఆ మొరిగేది ఏవైతే ఉన్నాయో ఆ మొరిగేదానికి వాటికన్నా ఒక అర్థం ఉంది. ఈ మొరిగే దాంట్లో నిజంగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఒకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు, ఒకళ్ళు చదువుతారు, మరొకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు. అయ్యో నేనేదో మిస్ అయిపోతున్నానని చూస్తుంటారు కదా మీరు అందరూ. మోటార్ బైకుల మీదనో కారులోనో ఊళ్ళో పోయేటప్పుడు అది వెంట పడుతూ ఉంటుంది మొరుక్కుంటా. ఆ మొరిగే ప్రతి దానికి సమాధానం దానికి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం కానీ నేను కానీ నా అధికారులు కానీ. ప్రజలకు సమాధానం చెప్తాం మేము. ప్రజలకి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. ప్రజలకి పడికట్టు పదాలు 4 పట్టుకొని చెప్పిందే చెప్పని దాన్ని ఒక ఐటమ్ లాగా ఏదో చేసి పబ్లిక్ ని ప్యానిక్ చేసి పబ్లిక్ ని ఫ్రంట్ రోల్లో పెట్టుకొని మీరు ఏవైతే ఆటలు ఆడాలని చూస్తున్నారో ఆ ఆటలు ఈ ప్రభుత్వంలో నడవవు. మీ CS7 CS40కి సంబంధించింది మళ్ళీ అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్న అప్పుడు మీ పార్టీ మీకు సంబంధించిన పేపర్ MDకి బెంజి కారు ఒక ల్యాండ్ లార్డ్ గిఫ్టీగా ఇచ్చిన సందర్భంగా తీగలాగితే డొంకంతా ఏదైతే కదిలిందో ఆ కదిలిన డొంకకు సంబంధించిన అంశం ప్రత్యక్షంగా మీరందరూ పాత్రదారులు. మీరు కోరుకుంటే దాన్ని కూడా ఈ SCT ఏదైతే ఉందో ఆ SCTకి రిఫర్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఆ మిత్రులకి తెలియచేసుకుంటూ, మీరు పరిపాలించే నాడు మీరు అధికారంలో ఎలగబెట్టినాడు ఏవైతే ల్యాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మొక్కము చాటేసి తెల్లబట్ట కప్పుకొని ఇంట్లో పడుకున్న మీరు ధరణిని తీసుకొచ్చి కనీసం ఆన్సర్ చేయలేక గ్రామాలకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న మీరు ఈ ప్రశ్నించడానికి ముందు ఒక్కసారి మీరు చేసిన అరాచకాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఈ వేదిక ద్వారా ఆ మిత్రులకు తెలుపుతూ, నిన్న మొన్న 21, 22 2 రోజులు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకి మా ఉన్నతాధికారులతో కలిసి నేను విస్తృత స్థాయి ఉమ్మడి జిల్లాల రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా దాంట్లో ఏదైతే భూభారతి చట్టం, ఈ చట్టానికి రిసీవ్ అయిన వచ్చిన అప్లికేషన్లు సాదా బైనామాలతో సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా డిస్కస్ చేయడంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేస్తే తప్ప పేదవాడి భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కలగదు అనేది పక్క వివిధ జిల్లాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడత 70 రెవెన్యూ గ్రామాలు ప్రతి జిల్లాలో చేయాలని ఏవైతే మా అధికారులు ఆదేశాలు ఇచ్చారో ఆ ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చాయి అనేది చాలా మైన్యూట్ గా, అంటే రివ్యూ పెట్టడం అంటే ఏదో టాప్ అఫీషియల్స్ తో ఏదో 1-2 గంటలు కాకుండా ఒక్కొక్క జిల్లాలో మోర్ దాన్ 5 hours ఇన్ డెప్త్ గా డీటెయిల్ డిస్కస్ చేశాను. MRO స్థాయి నుంచి మండల సర్వేర్ స్థాయి నుంచి ఆ మీటింగ్ లో పాలు పంచుకుంటేలాగా చేసి సర్వే జరుగుతున్న తీరుని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఎలా
ఫర్దర్ గా క్వాలిటీతో స్పీడ్ చేయాలన్నది కూడా ఈ 2 జిల్లాల్లో ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మిగిలిన జిల్లాలో కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం ఫోకస్ చేసి ప్రతిదానికి సమస్య సర్వే, ఈ సర్వే చేసి కోఆర్డినేట్స్ తో ఏదైతే మ్యాప్ని ఇస్తామో ఈ మ్యాప్ ఆధార్ ఎలా ఉంటుందో భూదారికి ప్రతి ఒక్క యూనిక్ నెంబర్ ఇస్తామని చెప్పామో అది ఇచ్చినట్లయితే భూములున్న ఆసాములు నెక్స్ట్ తరానికి వారి పిల్లలకి ఇచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వివాద రహితమైన భూములు ఇవ్వగలుగుతారు. పాల్లాగా ఏదైతే ప్రైవేట్ ఆస్తులన్నీ పాల్లాగా గుర్తించి వాటిని అన్నిటినీ కూడా రెగ్యులైజ్ గా క్లియర్ కట్ కోఆర్డినేట్స్ తో జియో కోఆర్డినేట్స్ తో వాళ్ళకి మ్యాపులు ఇచ్చి ఏవైతే ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలు గురి కాకుండా అసైన్మెంట్ ఇచ్చిన ల్యాండ్స్ పోను మిగిలిన వాటిని పూర్తి రక్షణ ప్రభుత్వం కల్పించడం కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందని తలంచాను. అదే రకంగా హౌసింగ్ సెక్టార్ లో కూడా సెకండ్ ఫేజ్ లో ఇచ్చాం. ఈ సెకండ్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో చూసాం. అదే రకంగా కార్పొరేషన్ పరిధిలో నిజామాబాద్ నేను వెళ్ళిన దాంట్లో నేను కార్పొరేషన్ నిజామాబాద్ ఉంది. అక్కడ అర్బన్ లో హౌసింగ్ కి మనం సైట్స్ లేని కారణంగా నిరుపేదలు ఇబ్బంది పెడుతున్నారని స్థానిక శాసనసభ్యులు అదే రకంగా పిసిసి అధ్యక్షులు వారు అదే రకంగా సుదర్శన్ రెడ్డి గారు అడ్వైజర్ గారు కూడా సూచించారు. అక్కడ కూడా హైదరాబాద్ తరహాలోనే ఇందిరమ్మ టవర్స్ పైలట్ కింద అక్కడ కట్టాలని కూడా సైట్ ని నేనే ప్రత్యక్షంగా మొన్న ఎర్లీ మార్నింగ్ వెళ్లి సైట్ చూశాను. అక్కడ కూడా కట్టే కార్యక్రమాన్ని పైలట్ మోడ్ లో నిజామాబాద్ లో కూడా కట్టాలనేది కూడా మొన్నటి సమావేశంలో నిర్ణయం చేశాను. ఓవరాల్ గా ఈ ల్యాండ్ కు సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో మా అధికారులు మేము అందరం కష్టపడి వివాదరహితమైన ఆస్తులున్న ఆసాములకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలుపుతూ చివరిగా ఈ 22A సంబంధించిన అంశం ఏవైతే అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైనా 1 మిస్ అయి ఉన్నా కూడా ఎవరో అభద్రతకు లోను కావాల్సిన పని లేదు. మీరు చూపించే మీ ఆర్డర్ అది జీవో కానీ మెమో కానీ ఇతరత్ర ఏదన్నా కానీ అది జెన్యూన్ అయి ఉంటే దాన్ని రెగ్యులేషన్ చేయటానికి దాన్ని క్లియర్ చేయటానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన ఉండదని కూడా మీ ద్వారా కోర్ ప్రాంతంలో ఉండే హైదరాబాద్ ప్రాంత ప్రజలకి కుటుంబ సభ్యులకి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.